సదాశివపేట పట్టణంలో కందంగూర్ రోడ్డుపై ఆర్ఎన్పి మున్సిపల్ అధికారులతో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కదంగూర్ రోడ్డు పొడవు 2.5 కిలోమీటర్లు, కల్వర్టులతో సహా దాదాపు పని పూర్తయింది. ఈశ్వర్ మందిర్ వద్ద 7 ఇళ్ల తొలగింపులో సమస్య ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వారు ఒప్పుకోవడం లేదు. దానికి బదులుగా ఇంటి స్థలం ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారని జగ్గారెడ్డి దృష్టికి తీసుకొచ్చిన అధికారులు, స్థానిక నాయకులు. కదంగూర్ రోడ్ 2014 జనవరిలో ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు అయితే ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అధికారులను ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా మున్సిపల్ మంత్రి మహీధర్ రెడ్డి ఉన్నప్పుడు స్పెషల్ జీవో ఇచ్చి 20 కోట్లు మంజూరు చేయడం జరిగింది. 11 సంవత్సరాల్లో 15 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారు. 2014లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కదంగూర్ రోడ్డు కోసం 20 కోట్లు తెస్తే ఇంకా 5 కోట్ల పనులు ఈ 11 ఏళ్లలో పూర్తి చేయలేకపోయారు. 2014లో నేను తెచ్చిన 20 కోట్లు జీవోకు 11 ఏళ్ల తర్వాత మళ్ళీ నేనే ఇప్పుడు రివ్యూ చేయాల్సి వస్తుందంటే సదాశివపేట ప్రజలు ఆలోచించాలి. ఇన్నేళ్లు ఏం చేశారని అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్లు సుభాష్ విశ్వనాథులను ప్రశ్నించిన జగ్గారెడ్డి, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దగ్గరికి వెళ్లి ఎన్నోసార్లు అడిగామని, ఆ కుంపటి మనకి ఎందుకు అని వదిలేయమని చెప్పి పట్టించుకోలేదని జవాబిచ్చిన మాజీ చైర్మన్లు. 2014లో మీకు కూడా తెలవాలి, మీరు మన కార్యకర్తలకు కూడా తెలవాలి. 2014లో సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇక్కడ లోకల్ లీడర్కి మెజార్టీ, సదాశివపేట న్యాయంగా మీరు ఊరోళ్ళు కాబట్టి ఇవ్వాలి. నేను తప్పు పట్టలే ఎప్పుడు, సంగారెడ్డి ప్రజలు సదాశివపేటలో తప్పు పరిశీలన ఇప్పుడు ఎందుకు పట్ట అంటే ఏ ఊరోళ్ళు ఆ ఊర్లో ప్రాధాన్యత తెచ్చుకోవాలి. పనులు చేయకపోయినా ఇవ్వాలి, పనులు చేయకపోయినా ఇవ్వాలి, ఏం చేసినా ఇవ్వాలి. ఇంకా ఊరోడు కదా. మా సదాశివ సంగారెడ్డి అనుకో, నేనైతే పనులు చేసిన పోయి నాకు ఇక ఊరోడు కానీ పనులు చేయకపోయినా వేస్తున్నా, కానీ పనులు చేసినా ఇక నాకు వేస్తుంది. ఇప్పుడు మొన్న ఎవరు మధ్యలో మా నిర్మలకు నాకు నిర్మల అంటుంది, పండుగలన్నీ నేను సంగారెడ్డి చేస్తున్నావు, సాసిపేట వస్తలేవు అని మన కార్యకర్తలు ఎవరు అంటున్నట్టే. నేనన్నా ఇప్పుడు సదాశివపేటలో నేను 2 సార్లు దసరాకు 3 సార్లు ట్రై చేసినాడ పరిశ్రమ, 3 సార్లు ట్రై చేసిన దసరా. ఈడ అసలు విచిత్రమైన పరిస్థితి. ఈడున్న రాజకీయ నాయకులు పార్టీ కొడతారు, అక్కడ పెడుతున్నాడు, ఇక్కడ పెడుతున్నాడు. అసలు విచిత్రంగా 3 సార్లు నేను సొంత పైసలు పెట్టినా ఈడ ఇదంతా. కానీ రాములవారి గుడికి వచ్చి కళ్యాణం అంటే ఊరా పబ్లిక్ వీడికి వస్తుందంటే వీడికి రారు, అందరు రారు అన్న. ఇక కొంత ఇబ్బందిగా అనిపించింది. ఎందుకోసారి ఇక ఇక్కడ కొంత ఇక సాంప్రదాయాలు వేరే ఉన్నాయి కాబట్టి అది మనకు ఇక సెట్ కాలేదు. అంత మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.